హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియో చేయబోయే ముందు నేను చాలా ఆలోచించాను. అసలు చేద్దామా వద్దా? ఒకవేళ మనం చేసినా కూడా జనాలు నమ్ముతారా నమ్మరా అనే విషయాన్ని మనం చెప్పినా కూడా నమ్మకపోవచ్చేమో అని అనిపించింది. ఎందుకంటే చిన్నప్పుడు చిన్నపిల్లలు ఎవరైనా క్రికెట్ ఆడేప్పుడు మనం చూస్తూ ఉంటాం. ఒక అబ్బాయి క్లీన్ బౌల్డ్ అయినా కూడా నేను బ్యాట్ ఇవ్వను అనేసి అంటే పిల్ల చేష్టలు అనమాట. అలాంటి ఒక చేష్టలు ఒక పెద్ద ఆవిడ నిన్న ఓడిపోయారు, మనకందరికీ తెలుసు. టీఎంసీ పార్టీ దారుణంగా 80 సీట్లకు పరిమితం అయిపోయి 15 ఏళ్ల తర్వాత పాపం మమతా బెనర్జీ గారికి కుర్చీ బాగా అలవాటైపోయిందో ఏమో తెలియదు కానీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టేసి ఆవిడ పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడుతూ ఉంది. ఏమైనా అంటే దాదాపు 100 సీట్లని బీజేపీ మా నుంచి దొంగతనం చేసింది, మా నుంచి లాక్కుంది, అసలు ఆ 100 సీట్లు వాళ్ళు గెలుచుకున్నట్లు కాదు అంటూ మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత ఏదైనా సరే ఎలక్షన్స్ అయిపోయి ఫలితాలు వచ్చాక ఓడిపోయిన వాళ్ళు, సీఎం అభ్యర్థిగా ఉన్న వాళ్ళు గవర్నర్కి రాజీనామా పత్రాలు సమర్పించడం అనేది ఆనవాయితీ. ఆల్రెడీ స్టాలిన్ నిన్న ఓడిపోయాక అతను రాజీనామా పత్రాలని ఆల్రెడీ సమర్పించేశాడు, అయిపోయింది కూడా. ఈరోజు ఆమె సమర్పిస్తుంది అనుకుంటే అందరికీ షాకి చేసిందనమాట. నేను సమర్పించను, వాళ్ళు చాలా రాజ్యాంగ విరుద్ధంగా చేశారు, చాలా చోట్ల హింసాత్మకంగా చేశారు, చాలా చోట్ల రిగ్గింగ్ చేశారు, 100 సీట్లు వాళ్ళు గెలిచినవే కాదు అసలు లాక్కున్నవి అంటూ ప్రెస్ మీట్ పెట్టేసి అందరితో ఇలా చేతులు పైకి ఎత్తిచ్చేసిందనమాట, మేమంతా పోరాడతామంటూ. సో దీనిపైన విశ్లేషకులు ఏమంటున్నారు అంటే, అలాంటి అసలు వాళ్ళకి ఎలా స్పందించాలో అర్థం కావడం లేదు. ఓడిపోయిన అభ్యర్థి చిన్నపిల్లలలాగా నేను రాజీనామా చేయను అంటే, ఈవెన్ చాలా ఛానల్స్లో నేను గమనిస్తే విశ్లేషకులు అలాంటి ఒక ఆప్షన్ లేదు, ఆవిడకి రాజీనామా చేయాల్సిందే అని కొందరేమో ఒకవేళ ఆవిడ చెయ్యకపోతే నెక్స్ట్ సీఎం కొత్త వ్యక్తి రాకూడదు కాబట్టి అలాంటి సందర్భంలో గవర్నర్ ఏం చేస్తాడు అంటే ఫ్లోర్ టెస్ట్, అదే బల పరీక్షకు పిలుస్తారు. అంటే అసెంబ్లీలో ఆమె యొక్క సంఖ్యాబలం ఎంత అనేది నిరూపించుకోవాలి. ఆమెకు వచ్చిన సీట్లు 80, ఇంకేం నిరూపించుకుంటారు? కాబట్టి అప్పుడు ఈవిడ చేయాల్సిన అవసరం ఉండదు, ఈడ్చి పక్కన పడేస్తారనమాట పచ్చిగా చెప్పాలంటే. కాబట్టి ఇంకా ఓడిపోయాక ఎలాగైనా సరే ప్రజా తీర్పుని స్వీకరించాల్సిందే. ఏదైనా న్యాయస్థానాల్లో ఫైట్ చేయాలనుకుంటే చేయొచ్చు, అందులో తప్పేమీ లేదు. కానీ ఆనవాయితీ ప్రకారం ఇదొక సాంప్రదాయం. ఏంటి అంటే చట్టపరమైనటువంటి సాంప్రదాయం. ఓడిపోయిన వ్యక్తి ఇంకా ఎటువంటి పరిస్థితులు అంటే వేరే పార్టీలు అంటే ప్యూర్ మెజార్టీ ఒక పార్టీకి రాకుండా బీజేపీ ఒక్కటే కాకుండా అలయన్స్లోనే ఇంకోటి వచ్చి ఉంటే వేరే వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారనేసి బల పరీక్షలో నిరూపించుకునేసి వాళ్ళ ద్వారా గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం అన్నా ఉంటే అప్పుడు ఆలోచించవచ్చు. అలాంటి అవకాశం లేదు. బీజేపీ సింగిల్ హ్యాండెడ్గా 200 పైన సీట్లు కొట్టేసింది. ఇంకా రాజీనామా చేసి వెళ్ళిపోవడం అనేది ఉత్తమమైన పని. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ వీడియోకి లైక్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.